నమస్తే అండి. ఈరోజు మనము కంఠ్యములు, తాళవ్యములు, ఓష్టములు ఈ మూడిటిని కూడా ఒక విభాగంగా చేసుకొని కూర్చుకుని వాటిల్లోంచి కొన్ని అక్షరాలను తీసుకొని అర్థవంతమైన పదాలను చేసేది ఒక విభాగం కింద. ఇచ్చిన పదంలో ఏ గుణింతపు గుర్తు ఉంది, దాని మూలమైనది ఏది, అదే కాకుండా ఆ అక్షరము కంఠ్యములకు సంబంధించిందా, తాళవ్యములకు సంబంధించిందా, ఓష్టములకు సంబంధించిందా అనే దాన్ని గుర్తించి దానికి ఆ పదము కింద వ్రాసేది. రెండు రకాల ప్రయోగాల్ని మనం ఇప్పుడు చేసి పదంలో ఉండే కంఠ్య, తాళవ్య, ఓష్టాలను గుర్తించడము, అందులో ఉండే గుడింతపు గుర్తును గుర్తించడము ఒక విభాగం అయితే, ఇచ్చిన అక్షరాల్లోంచి ఉన్న పదాలు సరిగ్గా ఉన్నాయా లేదా అనేది గమనించడం కూడా రెండవ విభాగం. ఇంకెందుకు ఆలస్యం, పదండి వెళ్ళిపోదాం. ఇక్కడ మొట్టమొదటి విభాగంలో అ, ఆ, క, ఖ, గ, ఘ, హ అనేవి కంఠ్యముల కింద ఉన్నాయి. ఈ, ఈ, చ, ఛ, జ, ఝ, య, త అనేవి తాళవ్యముల కింద ఉన్నాయి విభాగంలో. ఉ, ఊ, ప, ఫ, వ, ఫ, మ ఓష్టముల కింద ఉన్నాయి. ఈ మూడు విభాగాల్లో కూడా అచ్చులు ఉన్నాయి, కొన్ని హల్లులు కూడా ఉన్నాయి. అచ్చులతో కలిసిన హల్లులు అక్షర రూపంలో ఉన్నాయి. వీటిల్లోంచి ఈ మూడు విభాగాల్ని కలిపి కొన్ని అక్షరాలను బయటికి తీసుకొచ్చి వాటిని ఒక చోట కూర్చి ఒక అర్థవంతమైన పదాలను చేశారు. అవి సరిగానే ఉన్నాయా లేదా అనేది ఒక్కసారి మనం గమనిద్దాం. మొట్టమొదటి పదం ఈ, క. ఈ అనేది ఎక్కడిది? తాళవ్యంలో. క అనేది ఎక్కడుంది? కంఠంలో ఉంది. అంటే ఈ పదంలో తాళవ్యము కంఠ్యము ఉంది కాబట్టి ఇది సరిగ్గానే ఉంది. అదేవిధంగా ఊ, క. ఊ ఎక్కడుంది? ఇక్కడ ఓస్టెల్లో ఉంది. క ఎక్కడుంది? కంఠంలో ఉంది. ఇది కూడా సరిగ్గానే ఉంది. ఊ, హ. ఊ ఎక్కడుంది? ఓస్టెల్లో ఉంది. హ ఎక్కడుంది? కంఠంలో ఉంది. ఇది కూడా సరిగ్గానే ఉంది. హయ్య. హ ఎక్కడుంది? ఇక్కడ, అంటే ఓస్టెల్లో ఉంది. యా ఎక్కడుంది? తాళవ్యంలో ఉంది. ఇది కూడా సరిగ్గానే ఉంది. ఈట. ఈ ఎక్కడుంది? ఇక్కడ తాళవ్యంలో. చ ఎక్కడుంది? తాళవ్యంలో ఉంది. ఈ పదంలో రెండు కూడా తాళవ్యాలే. అట్లాగే జయ. జ ఎక్కడుంది? ఇక్కడ తాళవ్యంలో ఉంది. యా ఎక్కడుంది? తాళవ్యంలోనే ఉంది. ఉమ. ఊ ఎక్కడుంది? ఓస్టెల్లో ఉంది. మా ఎక్కడుంది? ఓస్టెల్లో. గయ. గా ఎక్కడుంది? కంఠంలో ఉంది. యా తాళవ్యంలో ఉంది. మగ. మా ఎక్కడుంది? ఓస్టెల్లో ఉంది. ఓస్టెల్లో ఉంది. గ కంఠంలో ఉంది. ఊత. ఊ ఓస్టెల్లో ఉంది. చ తాళవ్యంలో. అంటే వాళ్ళు వీటిల్లోంచి ఈ కంఠాలు, తాళవ్యాలు,
ఓష్ట్యాలు అనే మూడు విభాగాల నుంచి కొన్ని అక్షరాలను తీసుకుని సమర్థవంతమైన 2 అక్షరాల పదాన్ని మనకి అందించారు. దాని కింద 3 అక్షరాల పదం ఉంది. అది ఉ హ య. అదే విధంగా అ హ య రావచ్చు. ఈ ఉ అనేదేమో ఓష్ట్యము, హ అనేది కూడా ఓష్ట్యము, య అనేది తాళం. అంటే ఓష్ట్యము, తాళవ్యం. అంటే మనకి పదంలో ఉండేది ఓష్ట్యమా, తాళవ్యమా, కంఠమా అనేది మనం ఈ పట్టిక ఆధారంగా చూసి దాన్ని మనం సరిగ్గా ఉందా లేదా అనేది చూద్దాం. ఇప్పుడు 2వ రకమైన అభ్యాసాన్ని ఇచ్చారు. ఇక్కడేమో మనకి పట్టిక ఇచ్చారు, పదాలు కూడా ఇచ్చారు. ఆ పదాలు ఇందులో ఉన్నాయా లేదా అని మళ్ళీ సరిగ్గా గమనించుకోమని చెప్పారు. ఇప్పుడు 2వ అభ్యాసంలో ఏంటంటే పదాలు ఇచ్చారు. ఆ పదాలు 4 పదాలు ఇచ్చారు. ఈ 4 పదాల్లో వాళ్ళు గుణింతపు గుర్తుని చేర్చి ఉన్నది. గుణింతపు గుర్తు చేర్చి ఉన్నా కూడా గుణింతపు గుర్తు చేర్చక ముందు దానికి ఒక రూపం ఉంటుంది కదా, అది ఈ కంఠంలో ఉందా, తాళవ్యంలో ఉందా, ఓష్ట్యంలో ఉందా అనేది మనం గమనించాలి. మనం ఇప్పుడు ఈ పదాల్లో 2 విషయాలని, 2 అంశాలని గమనించాలి. ఒకటి ఆ పదంలో దాగి ఉన్న గుణింతపు గుర్తు. రెండవది ఆ అక్షరము హల్లు కానీ అచ్చు కానీ ఈ మూడిట్లో కంఠంలో కానీ తాళవ్యంలో కానీ ఓష్ట్యంలో కానీ ఉన్నదా లేదా అనేది మనం గమనించాలి. అది గమనించాలంటే ముందు మనం రాయాలి కదా, దాని గురించి తెలుసుకోవాలి కదా. మనం దాన్ని తెలుసుకుంటేనే కదా అది అవునో కాదో చెప్పగలిగేది. ఇప్పుడు మనము ఈ మొట్టమొదటి పదమైన సెం ఖ ము అనేది తీసుకున్నాం. సెం ఖ ము. ఇక్కడ గుణింతపు గుర్తు అయిన ఊ చేరి ఇక్కడ అనుస్వారం చేయాలి. ఇప్పుడు గుణింతపు గుర్తుల్ని చూసాము. ఈ కంఠాల, తాళవ్యాల, ఓష్టాల అనేది మనం ఇందులో గుర్తించాలి. చ అనేది ఎక్కడ ఉంది ఇందులో? ఈ తాళవ్యంలో. కాబట్టి తాళవ్యం. ఖ ఎక్కడుంది? కంఠం. ఇప్పుడు ఇక్కడ ము అనేది ఉంది, అందులో ఊ ఉంది అని చెప్తున్నాము. ఆ ఊని కనుక మనం తీసేస్తే మా కనిపిస్తున్నాం. మా ఎక్కడుంది? ఓష్ట్యంలో మా ఉంది. కాబట్టి ఈ పదంలో ఒక తాళవ్యము, ఒక కంఠము, ఒక ఓష్ట్యము 3 ఉన్నాయి. అదే కాకుండా ఒక అనుస్వారం ఉంది, ఒక కొమ్ము కూడా ఉంది. రెండో పదాన్ని తీసుకున్నాం. రెండో పదము గ జ ము. మూకి మళ్ళీ ఇదే విధంగా ఊ ఉంది ఇందులో. ఆ ఊ ఎలా ఉంది? కొమ్ము రూపంలో ఉంది. గ అనేది ఎక్కడుంది? క ఖ గ కంఠం. జ ఎక్కడుంది? చ ఛ జ ఇది తాళం. మా ఎక్కడుంది? మళ్ళీ ఇందులోంచి ఊ తీసేస్తే మా వస్తుంది. ఆ మా ఏమో వస్తుంది. కాబట్టి ఈ రెండో పదంలో కూడా ఈ 3 విభాగాలకి చెందినవి ఉన్నాయి. మూడవ మాట చూద్దాం. మా యు ఈ మాకి తలకట్టింది. మా ఇక్కడ ఉంది. ఖా ఉంది, ఖా ఇక్కడ ఉంది.
అంటే మా ఏమో ఓష్టము, ఖా ఏమో కంఠం. యు ఏంటి? యాకి ఊటి. యా ఎక్కడుంది? తాళం. ఈ పదంలో కూడా ఓష్ట్యము, తాళవ్యము, కంఠ్యము ఉంది. నాలుగవది పదం స, క, ము. సాకి తలకట్టుంది, కాకి కూడా తలకట్టుంది. ము అనే దాంట్లో మాకి కొమ్ము ఉంది. అంటే ఇక్కడ ఊ ఉంది, కొమ్ము రూపంలో. ఇది తీసేస్తే ఇక్కడ మాలాగానే మనకి మూలంగా ఉన్నది కనిపిస్తుంది. తా అనేదేమో తాళవ్యం, తా అనేదేమో కంఠ్యం, మా అనేదేమో ఓష్టి. అంటే ఈ 4 పదాల్లో కూడా ఈ కంఠ్యము, ఈ తాళవ్యము, ఈ ఓష్ట్యము 3 కూడా వచ్చి కొత్త పదాల్ని సృష్టించాయి. ఈ విధంగా మీకు ఇంకేమైనా కొత్త కొత్త పదాలు కనుక వస్తే ఈ విభాగంలోని కొత్త కొత్త ఆలోచనలతో, కొత్త కొత్త పద్ధతులతో, కొత్త కొత్త చిట్కాలతో, సూచనలతో మనం కనుక తెలుసుకోగలిగితే మీరు మీ కామెంట్స్ లో కనుక వాటిని రాస్తే నేను కూడా వాటిని తెలుసుకుని దాన్ని కొత్త విధానానికి అమలు చేసేందుకు ప్రయత్నిస్తాను. ఈ రోజుకి ఇంతటితో సెలవు తీసుకుంటాను. మళ్ళీ కలుస్తాను. జై హింద్, జై తెలుగు తల్లి. నమస్తే.